అందరికీ నమస్కారము. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో మొత్తం కూడా ప్రాణాయామ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ ప్రాణాయామ కూడా మనము హఠయోగ ప్రతిపికలో ఏవైతే ముఖ్యమైన ప్రాణాయామాలు ఉన్నాయో అష్టకుంభకాలు, ఆ అష్టకుంభకాల గురించి ఒక్కొక్కటి డిస్కస్ చేసుకొని ప్రతి ప్రాణాయామ యొక్క అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేస్తే బెటరు, ఎవరు చేయకూడదు అనేది డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ఈరోజు మనము యామిని న్యూరో కేర్, డాక్టర్ ఏ యామిని, ఎండి, డిఎం న్యూరాలజీ, అన్ని రకాల మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స. పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, తల తిరగటం, వెన్నుపూస, డిస్క్ సమస్యలు, మెడ, నడుము నొప్పి, దీర్ఘకాల నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు, అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. పక్షవాతం వచ్చిన 4.5 గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు. యామిని న్యూరో కేర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు. ఒక ప్రాణాయామ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దాని పేరు వచ్చి సావిత్రి ప్రాణాయామ అంటారు. ఇది ఎక్కువగా మీకు సౌత్ ఇండియా, పాండిచ్చేరి, చెన్నై అటువైపు ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఈ ప్రాణాయామ తెలిసి ఉంటుంది. నార్త్ ఇండియా వైపు అంతగా తెలిసి ఉండకపోవచ్చు, వేరే పేరుతో ఏమైనా దాన్ని రెఫర్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామ, అందుకనే ఇది మనకి తెలియని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ ప్రాణాయామ మనము డిస్కస్ చేయబోతున్నాము. ఈ సావిత్రి అనే ప్రాణాయామాన్ని పాండిచ్చేరిలో రిషి కల్చర్ అంటే గురు పరంపరలో ఋషుల పారంపరికంగా నేర్చుకున్న స్వామి గీతానందగిరి వాళ్ళ పరంపరలో ఈ ప్రాణాయామ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆశ్రమాన్ని డాక్టర్ ఆనంద బాలయోగి భవనాని గారు ఆ ఆశ్రమాన్ని చూసుకుంటూ ఉన్నారు. అక్కడ ఇంకా కూడా ఈ ప్రాణాయామాలు నేర్పిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ అది ఒక గురు పరంపరలో నేర్పిస్తారు. బట్ నేను కొన్ని సందర్భాల్లో డాక్టర్ ఆనంద బాలయోగి గారితో కలవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ పుస్తకాలు చదవడము, వాళ్ళ కొన్ని వర్క్షాప్స్ కూడా అటెండ్ అయ్యాను. సో ఈ ప్రాణాయామ యొక్క బెనిఫిట్ తెలుసుకొని అందరికీ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఇప్పుడు ప్రాణాయామ విషయానికి వస్తే, సావిత్రి పేరులో సవిత్రి అని కూడా వాళ్ళు అంటూ ఉంటారు, లేదా సావిత్రి అని కూడా అంటారు. సో ఇది ఒక సంస్కృత పదము సవితు లేదా సవితి అనే పదం నుండి వచ్చింది. సో దీనికి మీనింగ్ ఏంటి అని అంటే సన్ గాడ్, అంటే సూర్యుడు, సూర్య భగవానుడు. సవితి ఆర్ సవితు ఆర్ సవిత్రి, సవిత్రే, రకరకాల పదాలు వస్తుంటాయి. అంటే ఇవన్నీ కూడా రూట్ వర్బ్స్ అని అంటారు, రూట్ వర్డ్స్లో నుంచి వచ్చాయి. సో సన్ గాడ్ అని అంటారు. కొంతమంది సావిత్రిని ది డాటర్ ఆఫ్ సన్ గాడ్, అంటే సూర్య భగవానుడు కుమార్తెని కూడా సావిత్రి అని అంటారు. సో ఈ సావిత్రి ప్రాణాయామ సన్ గాడ్ని ఎలా అయితే రిప్రజెంట్ చేస్తుందో పేరులో, మన శరీరం లేదా మన జీవశక్తికి కారణమైన ప్రాణశక్తి ఎక్కడి నుంచి అయితే పుడుతుందో అది ఈ విశ్వంలో నుంచి ఈ ప్రాణశక్తి మనము తయారు చేసుకుంటూ ఉంటాము. అంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకోండి, ఫోటోసింథసిస్ ద్వారా అవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అలాగే మనము కూడా సూర్యరశ్మి అనేది లేకుండా ఉంటే మన లైఫ్ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. వితౌట్ సన్ అనేది మనం బతకలేం. సో సోలార్ సిస్టమ్ అనేది మన అన్ని మనమంతా కూడా ఈ గ్రహాలు మొత్తానికి మెయిన్ సోలార్ సిస్టమ్. సో మన శరీరంలో మన ప్రాణవాయువుకి సంబంధించిన చక్రం ఏది అని అంటే సోలార్ ప్లక్సస్. ఇది మనము షట్చక్రాలు చెప్పేటప్పుడు నేను డిస్కస్ చేశాను. సో మణిపూరక చక్రం ఏదైతే మన నాభి భాగంలో ఉందో ఆ సోలార్ ప్లక్సస్, ఇక్కడ సన్ ప్లానెట్ ఉంటుంది అని అంటారు. మన ప్రాణశక్తి ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తుందో ఆ ప్రాణశక్తిని ఎప్పుడూ కూడా సజీవంగా ఉంచడానికి కావాల్సిన శక్తిని ఈ సవిత్రి ప్రాణాయామతో మనం తెచ్చుకోవచ్చు అనేది చెప్పబడుతుంది. సో ఈ సవిత్రి లేదా సావిత్రి ప్రాణాయామలో మనము ఒక రిథమాటిక్ బ్రీతింగ్ని ఫాలో అవుతామండి. రిథమాటిక్ బ్రీతింగ్ అని అంటే, నేను ఇంతకు ముందర మీకు కుంభకాలు ప్రాణాయామాలు చెప్పేటప్పుడు కొన్ని రేషియోస్ చెప్పాను.
ఇన్ జనరల్గా మనం ఎప్పుడు ప్రాణాయామ చేస్తున్నా 1:2 రేషియోలో చేయమని చెప్తాం. 1:2 రేషియో అంటే మనం ఎంతసేపు శ్వాస తీసుకుంటామో దానికి డబల్ మనం ఎగ్జలేషన్ చేయాలి, శ్వాస వదిలేది. అంటే 5 అంకెలు శ్వాస తీసుకుంటే 10 అంకెల దాకా శ్వాస వదలాలి. అదే మీరు 3 అంకెల దాకా శ్వాస పీల్చుకుంటే 6 అంకెల దాకా శ్వాస వదలాలి. మామూలుగా మనం డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇన్హేల్ ఎగ్జేల్ గురించే డిస్కస్ చేశాం. కానీ కుంభకాల దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలిసి నాడీ శుద్ధి ప్రాణాయామ చెప్పేటప్పుడు నేను మీకు కుంభకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కుంభకం అంటే ఏమీ లేదండి, మనం తీసుకున్న శ్వాసని కాసేపు హోల్డ్ చేసి పెట్టడం. ఇప్పుడు మనము ఈ ప్రాణాయామ కాంపోనెంట్స్లో అంటే మనం ఇన్హేల్ ఎగ్జేల్ అంటాము, బ్రెత్ రిటెన్షన్ అని అంటాము, బ్రెత్ హోల్డింగ్ అని అంటాము, సో ప్రాజింగ్ అవర్ బ్రెత్, ఇలా డిఫరెంట్ టర్మ్స్ వస్తాయి. సాంస్క్రిట్లో చూస్తే పూరకము అని అంటే శ్వాస తీసుకోవడం అండి, రేచకము అంటే శ్వాస వదలడం. మన శ్వాసని కానీ హోల్డ్ చేస్తే దాన్ని బాహ్య కుంభకం అని అంటారు. దీన్నే ఈ బాహ్య కుంభకానికే ఇంకో పేరు శూన్యకము. గమనించండి, పూరకము అని అంటే శ్వాసను తీసుకోవడము, శ్వాసను తీసుకున్నాక కాసేపు హోల్డ్ చేస్తే అంతర్కుంభకము, శ్వాస వదిలేశాక అంటే శ్వాస వదులుతూ ఉంటే రేచకము, శ్వాస వదిలేశాక కాసేపు మనం శ్వాస ఏమీ తీసుకోకుండా శరీరాన్ని అలానే ఉంచితే దాన్ని శూన్యకము అంటారు, లేదా బాహ్య కుంభకము అని అంటారు. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ ఈ సావిత్రి ప్రాణాయామ చేయడానికి. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది రిథమాటిక్ బ్రీతింగ్ అని అంటారు, లేదా రిథమిక్ బ్రీతింగ్ అంటారు. దీనికి మూలము రేషియో ఏంటి అని అంటే ఇది ఒక ఫార్ములా ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఫండమెంటల్ ఫార్ములా ఏంటి అంటే 2-1-2-1 అని అంటారు. 2-1-2-1 అంటే 2-1-2-1. 2 అంకెలు కానీ శ్వాస తీసుకుంటే అంటే పూరకము 2 సెకండ్లు శ్వాస తీసుకుంటే 1 సెకండు మనం శ్వాసని బంధించుంచాలి. మళ్ళీ 2 సెకండ్లు శ్వాస వదులుతాము, 1 సెకండు అలాగనే శూన్యకం అంటే శ్వాస తీసుకోవట్లేదు, శ్వాస వదలట్లేదు. సో 2:1, 2:1. శ్వాస తీసుకోవడం 2 అంకెలు, శ్వాస వదలడం కూడా 2 అంకెలు, హోల్డ్ చేయడం 1 అంకె, ఏమీ లేకుండా ఉండడం 1 అంకె, అంటే శూన్యకం కూడా 1. 2:1, 2:1. ఈ రేషియో అంటే ఈ 2:1, 2:1ని గీతానంద కల్చర్లో తాళము అంటారు. సంగీతంలో ప్రవేశం ఉండే వాళ్ళకి యూజువలీ డ్యాన్సు, భరతనాట్యంలో తాళం ఇటు మనం వేస్తూ ఉంటాం. ఆ విధంగా దీన్ని ఈ తాళ రేషియోని, ఈ తాళంని 2:1, 2:1 అన్నాం కదా, దీన్ని డిఫరెంట్ రేషియోస్లో మనం కానీ ఈ సావిత్రి ప్రాణాయామ చేస్తూ వెళ్తే రకరకాల బెనిఫిట్స్ని పొందవచ్చు. అలా ఈ ప్రాణాయామ చేసి యోగా థెరపీ, యోగా చికిత్సా విధానంలో చాలామందికి వివిధ రకాలుగా మేలు కలిగింది. ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఆస్తమా ఉండే వాళ్ళకి చాలా చక్కగా ఈ సావిత్రి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి హార్ట్ పేషెంట్స్ ఎవరైతే సర్జరీ చేసుకొని రికవర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి కూడా సావిత్రి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే ఫాల్టీ బ్రీతింగ్ ఉందో అంటే బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోవట్లేదు, అంటే ఇన్హేల్ అంటే యూజువల్లీ చాలామంది తప్పు ఎక్కడ చేస్తారంటే శ్వాస తీసుకోవడం, ఇన్హేల్ అంటే పొట్ట నిండాలి, కానీ వీళ్ళు ఎలా ఉంటుందంటే ఇన్హేల్ అంటే పొట్ట లోపలికి వెళ్తుంది, ఎగ్జేల్ అంటే పొట్ట బయటకు వస్తూ ఉంటుంది. అది తప్పనమాట. సో ఫాల్టీ బ్రీతింగ్ టెక్నిక్స్, ఫాల్టీ బ్రీతింగ్ ప్యాటర్న్ అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సావిత్రి ప్రాణాయామ అనేది హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ నేను మీకు ఫండమెంటల్ 2-1-2-1 ఎలా చేయాలో చెప్తాను. ఆ తర్వాత దీన్ని నెక్స్ట్ తాళంలో ఎలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనము ఈ 2-1-2-1 అంటే శ్వాస తీసుకుంటున్నాను నెమ్మదిగా. ఇక్కడ శ్వాస మనము ముక్కుతోనే తీసుకుంటున్నాము, ముక్కుతోనే శ్వాస వదలాలి. నాసిక రంధ్రాలతో శ్వాస తీసుకుంటున్నాము, నాసికతోనే శ్వాస వదలాలి. సింపుల్ ఫండమెంటల్ 2:1, 2:1. నేను 1 సెకండ్ హోల్డ్ చేస్తాను, ఎగ్జేల్ చేస్తున్నాను, శూన్యకము, మళ్ళీ శ్వాస తీసుకుంటున్నాను,
హోల్డ్ చేస్తున్నాను, ఎగ్జేల్ పొట్ట లోపల లాగుతున్నాను, ఎగ్జేల్ 1 సెకండ్ మళ్ళీ శూన్యకంలో ఉంటున్నాను. 3వ రౌండ్ ఇన్హేల్, హోల్డ్ ఫర్ 1 minute 1 second, ఎగ్జేల్ శూన్యక, అగైన్ ఇన్హేల్. సో 2-1-2-1 కదా. దీన్ని ఇప్పుడు మనము ఇంకొక రేంజ్ పెంచుతాం. 2-1-2-1 బదులు నేను ఇప్పుడు 4-2-4-2లో చేస్తున్నాను. సెకండ్ తాళంలోకి వెళ్తున్నాను. 2-1-2-1 అని ఉంది కదండి, అంటే 2 సెకండ్లు శ్వాస తీసుకోవడం, 1 సెకండ్ హోల్డ్ చేయడం. ఇప్పుడు నేను కొద్దిగా పెంచుతానండి. 4 సెకండ్లు శ్వాస తీసుకుంటాను, 2 సెకండ్లు హోల్డ్ చేస్తాను, 4 సెకండ్లు శ్వాస వదులుతాను, 2 సెకండ్లు హోల్డ్ చేస్తాను. సో కౌంటు గమనించండి. నేను శ్వాస తీసుకునేటప్పుడు కౌంట్ చెప్పలేను కాబట్టి జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇన్హేల్ 2, 3, 4, హోల్డ్ యువర్ బ్రెత్ 2, exhale 2, 3, 4, pause 2, inhale 1, 2, 3, 4, hold your breath 1, 2, exhale 1, 2, 3, 4, pause your breath 1, 2, inhale 1, 2, 3, 4, hold your breath 1, 2, exhale 1, 2, 3, 4, pause your breath 1, 2, gently relax. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, చూడడానికి చాలా సింపుల్గా ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ మీరు కౌంటింగ్ అనేది చాలా జాగ్రత్తగా వహించాలి. 2 పాయింట్స్ని ఎప్పుడు కన్సిడర్ చేయండి. సో ఇన్హేల్ 4 సెకండ్. ఇప్పుడు నేను చేసింది వచ్చి సెకండ్ తాళం అండి. ఫస్ట్ తాళంలో ఇందాక మనం 2-1-2-1 ఉంది కదా, మధ్యలో ఉండే నెంబర్స్ 2-1-2-1, ఆ 1-1 ఉందే అది 1వ తాళం. అదే 2వ తాళం అనుకోండి, 4-2-4-2 2వ తాళం, 6-3-6-3 3వ తాళము, 8-4-8-4 4వ తాళం. అదే మీకు 8వ తాళం రావాలనుకోండి, ఏమొస్తుంది, 64-8-64-8 వస్తుంది. లెక్క చూసుకోండి. 2-1-2-1, 4-2-4-2, మీరు నెంబరింగ్ ఇంక్రీజ్ చేసుకోండి. 6-3-6-3. అదే మీరు 8 అనుకున్నారనుకోండి, 8-8-64, 8-64-8. అంటే నెంబర్స్ అనేది కౌంట్ అనేది డిఫరెన్స్ అయిపోతూ వెళ్తూ ఉంటుంది. సో 1వ తాళం, 2వ తాళం, 3వ తాళం, 4వ తాళం, అంటే ఇక్కడ డబల్ ది రేషియో అవుతూ ఉంటుంది. సారీ, ఇందాక నేను 64 అన్నాను, 16-8-16-8 అండి, నాట్ 64. సో ఈ తాళంలు చేసేటప్పుడు అంటే ఒక్కొక్క తాళం మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఫార్వర్డ్, అంటే మీ సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీరు ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 6-3-6-3 తాళం చేసేటప్పుడు 6 సెకండ్ల పాటు శ్వాస తీసుకున్నాక, ఇప్పుడు మీరు శ్వాస వదలకుండా హోల్డ్ చేయాలి కదా, ఆ తీసుకున్న శ్వాస బయటికి రాకుండా యూ హ్యావ్ టు స్వాలో యువర్ బ్రెత్. స్వాలో యువర్ బ్రెత్ అంటే ఒకసారి మింగాలి. ఇట్లా శ్వాస ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ నేను చెప్తాను, 6 అంకెల దాకా శ్వాస తీసుకుంటున్నాను అనుకోండి ముక్కు ద్వారా. 1, 2, 3, 4, 5, 6. ఎగ్జేల్ శూన్యకం, మళ్ళీ ఇన్హేల్, మింగాలి. ఇలా ఈ మింగేదాన్ని అంటే ఇన్హలేషన్ నుంచి మీరు ఎప్పుడైతే కుంభకంలో హోల్డ్ చేస్తారో, మీరు తీసుకున్న శ్వాసని కొద్దిగా బయటికి రాకుండా మనం మింగగలగాలి. స్వాలోయింగ్ బ్రెత్ అంటారు. దీన్ని అప్రకాశ ముద్ర అని అంటారు. అప్రకాశ అంటే కనిపించని ముద్ర. ఈ ముద్రకి ఎటువంటి రూపం ఉండదు. మనం జస్ట్ మన శ్వాసని మింగుతూ ఉన్నాం లాక్ చేయడానికి. ఇది ఎటువంటి బంధము కూడా కాదండి. ఇలా బంధము కాదు, అలా ముద్ర కనిపించే ముద్ర కాదు, అప్రకాశ ముద్ర అంటారు. సో ఇప్పుడు ఈ రేషియో ఏదైతే నేను చెప్పానో, ఏదైతే తాళం ఏదైతే చెప్పానో, ఈ తాళం ప్రకారము ఒక్కొక్క మనిషికి ఏ ఏ ప్రాబ్లం ఉందో, అంటే రకరకాల మనుషులకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా ఈ ప్రాక్టీస్ని మనం అడ్వాన్స్ చేయొచ్చు అనేది ఒక టేబులర్ కాలంలో ఇచ్చేశారు. అందులో ముందుగా 1వ తాళం 2-1-2-1 ఇది చిన్న పిల్లలు అంటే చిల్డ్రన్ హూ ఆర్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 12 to 13 వాళ్ళు హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్నపిల్లలు 2-1-2-1 రేషియో చేస్తే చాలు. 4-2-4-2 రేషియోకి వెళ్ళాలనుకోండి. 4-2-4-2 రేషియో ఎవరు వెళ్ళాలి అని అంటే టీనేజర్స్, అంటే కొద్దిగా బాడీ అంతా కూడా డెవలప్ అయిపోయి టీనేజ్లో ఎవరైతే అడల్ట్స్గా కన్వర్ట్ అవుతూ ఉన్నారో, చిన్నపిల్లల నుంచి కొద్దిగా పెద్దవాళ్ళుగా కన్వర్ట్ అయ్యే ఏజ్లో, అడాలసెంట్ ఏజ్లో వెళ్తూ ఉంటారే వాళ్ళు 4:4:2 రేషియో ఈ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చేయాలో కూడా చెప్తాను. 4:2 4:2. అదే 6:3 ఉందనుకోండి, ఇది ఎవరు చేయాలి అని అంటే వర్క్ చేసేవాళ్ళు, మధ్య వయస్కులు ఎవరికైతే అంటే టీనేజ్ నుంచి అప్పుడే ఎర్నింగ్, రెస్పాన్సిబిలిటీ, మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం 6:3 రేషియోలో సావిత్రి ప్రాణాయామ చేయమంటాం. అదే నెక్స్ట్ 6:3 తర్వాత నెక్స్ట్ది 8-4 ఎవరు చేయాలి అని అంటే కొద్దిగా హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీసెస్, అంటే మీ శరీరంలోని ఇమ్యూనిటీని బాగా పెంచి బాడీలో ఫంక్షనాలిటీ, ఆప్టిమల్ హెల్త్, అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవో, ఎమోషనల్ హెల్త్ కూడా సరిగ్గా ఉందో వాళ్ళు 8:4 రేషియో దాకా మనము సావిత్రి ప్రాణాయామ చేయొచ్చు. ఇది కాకుండా 8-4 తర్వాత నెక్స్ట్ వచ్చేది 10-5 ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు 12-6 వస్తుంది. ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తే 7 అంటే 14-7 ఆ తర్వాత 16-8 వస్తుంది. హయ్యర్ లెవెల్స్ దాకా కూడా అంటే హయ్యర్ తలాస్కి కూడా మనము వెళ్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ లెవెల్ ఏదైతే నేను ఇందాక చెప్పానో 2:1 ఫర్ చిల్డ్రన్, ఇది ఏం చేస్తుంది అని అంటే అండర్ డెవలప్డ్ కదా, పిల్లలు ఇంకా అండర్ డెవలప్డ్లో ఉంటారు. సో ముందుగా వాళ్ళ బాడీలో బ్రీతింగ్ని ఒక ప్యాటర్న్లోకి తీసుకురావడానికి అలవాటు చేస్తున్నాం. అప్పుడే మనం గట్టిగా ఫోర్స్గా బ్రీతింగ్ చేయించట్లేదు అన్నీ, మనము ఒక స్ట్రక్చర్ ఫౌండేషన్ ఫామ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే వీళ్ళలో అప్పుడే మనము ప్రాణాయామ గురించి ఇంట్రడక్షన్గా ఇచ్చి నెమ్మదిగా వాళ్ళని ఒక దగ్గర కూర్చోపెట్టి ఇలాంటి బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చక్కగా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి ఫౌండేషన్ ఇచ్చినట్టు ఉంటుంది యోగా ప్రాక్టీస్లో. ప్లస్ చిన్నపిల్లల్లో ఎవరికైనా అప్పుడే మీకు ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్ప్ చేస్తుంది. సెకండ్ లెవెల్ ఏదైతే మనం ఇందాక చెప్పామో 2-1 కాకుండా మనం 4-2కి వెళ్ళామనుకోండి. 4-2 అనేది ఎవరికి అని అంటే దోజ్ హూ హ్యావ్ బీన్ డెవలప్డ్, అంటే టీనేజర్స్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో యూజువలీ ఏంటి అంటే స్టెబిలిటీ అనేది ఉండదు. స్టెబిలిటీ లేకుండా వీళ్ళకి రకరకాల ఆలోచనలు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆ ఏజ్లో వీళ్ళకి పెద్దవాళ్ళు చెప్పింది నచ్చదు, వీళ్ళు చెప్పిందే రైట్ అనుకుంటారు, ప్రపంచాన్ని గ్రాస్ప్ చేసే స్టేట్లో ఉండరు. అలాంటి స్టేట్లో ఉండే వాళ్ళ మనసుని అదుపులో పెట్టడానికి మనము 4-4-2 రేషియో ఉండే సావిత్రి ప్రాణాయామ చేయించాలి. నెక్స్ట్ ఏదైతే 6-3 ఉందో, ఎవరికైతే ఇల్నెస్ ఉందో అంటే వాళ్ళల్లో ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆస్తమా లాంటి ప్రాబ్లము, దాని తర్వాత న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్, ఇంకా చెప్పాలి అంటే హార్ట్ బీట్ తక్కువగా ఉండడము, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళకి మనము 6-3 ప్రాణాయామ ఇవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎమోషనల్గా ఎవరైతే ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతూ పెయిన్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి స్టెబిలిటీని తీసుకురావడానికి అండ్ అట్ ది సేమ్ టైం ప్రపంచంతో మమేకం అవ్వడానికి, అంతా ఒకటే, మన ఆలోచన బయట ఆలోచన ఒకటే, అంటే కరెక్ట్ వే ఆఫ్లో థింకింగ్ ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనే ఒక స్టెబిలిటీని, స్థిరత్వాన్ని, అంటే ఆలోచనలలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఈ 6-3 ప్రాణాయామ అనేది, సావిత్రి ప్రాణాయామ ఈ రేషియో అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని గీతానంద గురూజీ గారు ఎలా చెప్పారు అనంటే,
ఇప్పుడు మనము ఈ సవిత్రి ప్రాణాయామ రిథమిక్ బ్రీతింగ్లో ఏమంటున్నాము? పూరకము, రేచకము, కుంభకము, శూన్యకము అన్నాం. పూరకము అని అంటే మనం ఒక శ్వాస తీసుకుంటున్నాం కదా, బయట నుంచి శ్వాస తీసుకుంటున్నాం. సో వీఆర్ డూయింగ్ నథింగ్ బట్ మనము విశ్వంలో పుట్టిన శక్తిని మన శరీరంలోకి తీసుకుంటున్నాం. అంటే విశ్వంలో ఏదైతే ఉందో ఆ శక్తిని మనం తీసుకుంటున్నామంటే మనము కూడా యూనివర్స్తో కంపాటబుల్, మనము ఈ ప్రపంచంలో ఒక భాగము, విశ్వంలో మనము ఒక అణువు లాంటి వాళ్ళము, మనలాంటి అందరూ కలిస్తేనే విశ్వము అనే పాయింట్ని స్పెసిఫై చేస్తుంది, అంటే ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. శ్వాస తీసుకున్నాక మనం హోల్డ్ చేయమని చెప్తున్నాం కదా, అంటే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వీఆర్ ఇన్కంపాటబుల్ విత్ ది వరల్డ్. అంటే ఏదైతే గాలిని మనం తీసుకొని మనలో ఉంచుతున్నామో మన ఇండివిజువాలిటీని విశ్వంలో అంటే యూనివర్స్తో కలుపుతూ ఇద్దరం సేమ్ ఫ్రీక్వెన్సీలో ప్రయాణం చేద్దాము అనే ఎక్స్పీరియన్స్ని చేయాలి. అంటే అలాంటి అనుభవాన్ని మనం హోల్డ్ చేసేటప్పుడు మన మనసులో కలిగించుకోవాలి. థర్డ్ ఏం చేస్తున్నాము? ఎగ్జేల్ చేస్తున్నాం. అంటే మనం తీసుకున్న శ్వాసని బయటికి వదులుతున్నాం. శ్వాస వదిలేటప్పుడు మన ఇండివిజువాలిటీ అంటే మనం ఏదైతే జీవశక్తిని తీసుకుంటున్నామో అది కాస్మిక్ యూనివర్స్లో ఐక్యం చేస్తున్నాం. అంటే మనము విశ్వంలో భాగమైపోయాము. మనం ఏం చేసినా మన ఆలోచనలు విశ్వం అంతా కూడా దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మూడవ కాంపోనెంట్. నాలుగవ శక్తి ఏంటి? నాలుగవది శూన్యకం. శూన్యకంలో ఏం చేస్తున్నాం? మనం కాసేపు హోల్డ్ చేస్తున్నాం, పాస్ చేస్తున్నాం. అంటే శ్వాస తీసుకోవడం అయిపోయింది, శ్వాస వదలడం అయిపోయి 2 సెకండ్లు పాస్ చేస్తున్నాం. పాస్ చేయడం ఒక మీనింగ్ ఏంటి అని అంటే ఇండివిజువల్గా నువ్వు ఏదైతే ఉన్నావో అంటే నీ అణువు, మనం ఒక అణువు అనుకుంటే ఈ విశ్వంలో నువ్వు ఐక్యమైపోయి దాంతో కలిసిపోయావు అని. సో ఈ 4 కాంపోనెంట్స్ రిథమాటిక్ బ్రీతింగ్లో ఉండే అంటే రిథమిక్గా మనం చాలా స్లోగా రిథమిక్గా ప్రాసెస్ అవ్వాలి. సో ఈ సావిత్రి ప్రాణాయామలో ఇంత కాన్సెప్ట్ ఉంది. దీని గురించి ఇంకొన్ని విశేషాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. యామిని న్యూరో కేర్ డాక్టర్ ఏ యామిని ఎండి డిఎం న్యూరాలజీ. అన్ని రకాల మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స. పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, తల తిరగటం, వెన్నుపూస, డిస్క్ సమస్యలు, మెడ, నడుము నొప్పి, దీర్ఘకాల నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు, అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. పక్షవాతం వచ్చిన 4.5 గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు. యామిని న్యూరో కేర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు.